అమ్మా, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందమ్మా. పిన్ని, ఏమైందమ్మా? ఏమైంది? పిన్ని నా కళ్ళలోకి వచ్చింది. పిన్నిని తీసుకురావడానికి తాత వెళ్ళాడు కదా, పిన్నిని తీసుకురాలేదా? చైత్ర పిన్ని ఎక్కడా? రమ్మన్నానమ్మా, బ్రతిమాలాను. ఏం చేసినా ఎంత అడిగినా రానని చెప్పింది. అమ్మా ఆద్య, అమ్మా ఆద్య, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఆద్య, అమ్మా ఆద్య, ఆద్య, ఆద్య ఏమైందమ్మా? నాన్నా లేవట్లేదు నాన్న, షాక్ తగిలినట్టుంది. అమ్మా నువ్వు ఆటోని పిలువు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆద్య, అమ్మా ఆద్య. షీ విల్ బి ఆల్ రైట్. ఆల్రెడీ మెడికేషన్ ఇచ్చాము. చెప్పిన టైంకి టాబ్లెట్స్ వేయండి. పిన్ని 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 ఎవరి మీదో బెంగగా ఉన్నట్టుంది. తను ఫిజికల్ గా కన్నా మెంటల్ గా బాగా అప్సెట్ అయింది. అది అర్థం అవుతుంది. పాప కలవరిస్తున్నామని త్వరగా తీసుకొస్తే పాప కోలుకుంటుంది. తను నా కూతురు చైత్ర డాక్టర్, పాపకి పిన్ని. తనంటే పాపకి చాలా ఇష్టం. అందుకే పిన్ని పిన్ని అని తన పిన్నిని కలవరిస్తోంది. కలవరిస్తుంది అంటే ఆమె వచ్చి చూడాలి కదా. పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు దూరమైతే భరించలేరు. ఆ ప్రేమ దొరికితే చాలు, త్వరగా కోలుకుంటారు. మీరు ఆమెను త్వరగా వచ్చేలా చూడండి, లేకపోతే పాప ఇంకా దిగులు పడుతుంది. పాప ప్రాణాలకే ప్రమాదం. అలాగే డాక్టర్, ఆమెను తీసుకొని వస్తాను. నా మనవరాల్ని కాపాడుకుంటాను. పిన్ని 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 నేను వెళ్ళి తీసుకొని వస్తానమ్మా. ఇన్నేళ్లుగా రాని పిన్ని ఇప్పుడొస్తుందా? తను నా కూతురు చైత్రనే అయితే ఖచ్చితంగా వస్తుంది గ్రీష్మ. విషయం చెబుతాను, అప్పుడన్నా మనసు కరుగుతుందేమో చూద్దాం. అర్థం చేసుకొని వస్తుంది. పాపని జాగ్రత్తగా చూసుకో. పిన్ని 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 అమ్మా, నీకు అసలు నేనంటే ప్రేమ ఉందా? ఎందుకలా అడుగుతున్నావు? ఇంతకు ముందు ప్రేమగా నువ్వే తినిపించేదానివి. కనీసం ఇప్పుడు తినేటప్పుడు దగ్గర కూడా కూర్చోడం లేదు. నువ్వు పెద్దదానివి అవుతున్నావు, అందుకే నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఒక్కోసారి నువ్వు నన్ను చిన్న పిల్లవి, పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు అని చెప్తూ ఉంటావు కదా, అప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడేంటి, నీకు తినిపించాలి అంతే కదా? ఇటువు. ఏయ్, దెబ్బలు పడతాయి నీకిప్పుడు. ఆగండి తాత, లక్ష్మమ్మ, నాన్న, సుజాత ఆంటీ, అందరూ రండి. మీరు ఎవరు చెప్పినా నేను ఆగను. నా కూతురిని నేను తీసుకునే వెళ్తాను. మీరు అతి చేస్తున్నారు. మీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. మా సహనానికి ఓ హద్దు ఉంటుంది. నేను సహనం కోల్పోతే మీకు చాలా సమస్య అవుతుంది. చైత్ర, నీ అక్క కూతురు ఆద్య స్పృహ లేకుండా హాస్పిటల్లో పడుంది. చావు బ్రతుకులతో పోరాడుతోంది. పిన్ని పిన్ని అని నిన్నే కలవరిస్తోంది. ఆద్యను చూస్తున్న డాక్టర్
పాప కలవరిస్తున్న ఆమె వచ్చి పలకరిస్తేనే పాప బ్రతుకుతుంది, లేకపోతే పాప కోలుకోవడం కష్టమని చెప్పారు. ఒకవేళ నువ్వే కనుక నా కూతురివి అయ్యుంటే ఎంత పని ఉన్నా అది వదిలిపెట్టి నాతో వచ్చి ఆ బిడ్డను చూసి కాపాడుకుంటావు. నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు నువ్వు నా కూతురివని బ్రతిమలాడను. నువ్వే వచ్చి నన్ను బ్రతిమలాడినా నువ్వు నా కూతురివని ఒప్పుకోను. ఖైరతాబాద్లో ఫ్లైఓవర్ దగ్గర ఉన్న గణేష్ హాస్పిటల్లోనే ఆద్యకి చికిత్స చేస్తున్నారు. నువ్వు అక్కడికి వచ్చి ఆ బిడ్డను చూసి కాపాడుకుంటావో లేదా అక్కడే చంపేసుకుంటావో నీ ఇష్టం చైత్ర. ఏమైనా చేసి ఆద్యని చూడాలి. నన్ను తలుచుకునే జబ్బు పడింది. నేను తప్ప ఆద్యని ఎవరూ కాపాడలేరు. నేను వెళ్ళాలి, ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి. నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఆ రావణ్ణి పర్మిషన్ అడిగితే ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. ఇంట్లో ఇంత జరిగిన తర్వాత వాడికి తెలిసే ఉంటుంది. నాన్న, చెప్పు కన్నా. ఏంటి నాన్న జరుగుతుంది చూసి బాధగా ఉందా? అదే అర్థం కావడం లేదు భవాని. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏమీ తెలియడం లేదు. మనుషులను పోలిన మనుషులు చాలామంది ఉంటారు. ఆయన తన కూతుర్ని శివగామిలో చూసుకుంటున్నాడంతే. అంత దగ్గర పోలికలా? సింహాద్రి మావయ్య, హరిప్రసాద్ మావయ్య ఉండేవాళ్ళు అని చెప్పారు కదా, ఇది కూడా అలాంటిదే ఏమో. వాళ్ళిద్దరి తండ్రి ఒక్కరే. వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవాడు కాబోలు. అందుకే ఆ పోలికలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒకేలా ఉండడం ఎలా సాధ్యం? నాకు భయంగా ఉంది నాన్న. ఆ పాపకి ఏమైనా అవుతుందేమో నాన్న. మనం ఏం చేద్దాం భవాని? మనమేమైనా హెల్ప్ చేయొచ్చా? ఎలా కన్నా? అమ్మ చూడ్డానికి ఆయన కూతురులాగానే ఉందని చెప్పారు కదా. ఆ పాపని కాపాడడానికి అమ్మని ఆయన కూతురు చైత్రలాగా పంపిస్తే? వద్దు కన్నా, శివగామి ఇబ్బంది పడుతుంది. తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే అలవాటు చేసుకుంటారు. నాకు ఆ పాపని కాపాడాలని ఉంది, కానీ మన చేతుల్లో ఏం లేదు కదా. ముందు శివగామి దానికి ఒప్పుకోదు. మనం ఎంత చెప్పినా తను వినదు. పాపం, ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటో.